इन्नल हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नऊदु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्याति अमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिही वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसाअलून बिही वल अर्हाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह वक़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अमालकुम व यग़फिर लकुम दुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा अम्मा बअदु फ़इन्न ख़ैरल हदीस किताबुल्लाह व ख़ैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्ल मुहदसतिन बिदअह व कुल्ल बिदअतिन दलाला व कुल्ल दलालतिन फ़िन्नार क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हमदिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम बल तुअसिरूनल हयातद दुनिया वल आखिरतु खैरुन व अबक़ा इन्न हाज़ा लफ़िस सुहुफ़िल ऊला सुहुफ़ि इब्राहीम व मूसा व क़ाल अन्नबिय्यु सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाहुम्मा ला आइशा आइशल आखिरह रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नक अंतल अलीमुल हकीम। प्रिय సోదర సోదరీమణులారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలను 6 దినాలలో సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠమైనటువంటి అర్షపై ఆసీనుడైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లా ఈ సృష్టికి కారణభూతుడు. ఈ సృష్టిని శూన్యము నుండి ఉనికిలోనికి తీసుకొచ్చినటువంటి వాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వ మా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్ వ కాన అర్షుహు అలల్ మా. ఈ సృష్టి ఆరంభంలో ఈ సృష్టి ఏది లేనప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క సింహాసనము నీటిపై ఉండేది. అల్లాహ్ ఈ సృష్టిని 6 దినాలలో సృష్టించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని సృష్టించడములో, ఈ సృష్టిని నడపడములో, మరి ఈ సృష్టిని రేపు ప్రళయ దినము నాడు దీని అంతటినీ కూడా నాశనం చేసి ఇటువంటి మరొక సృష్టిని పునః సృష్టించగలిగినటువంటి సమర్థుడు అల్లాహ్ తబారక్ వ తఆలా. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరైతే మరి ఈ సృష్టిని సృష్టించాడో, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి రాశులన్నీ కూడా ఆయన యొక్క ఆజ్ఞ మేరకే అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ ముసఖ్ఖరాతిన్ బి అమ్రిహి అలా లహుల్ ఖల్కు వల్ అమ్ర్ తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. అల్లా అంటే ఎవరండి? ఎవరైతే భూమి ఆకాశాలను సృష్టించాడో అతను. ఎవరైతే యుగ్షిల్ లైలన్ నహార యతులుబుహు హసీసా, మరి రేయింబవళ్లను ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వచ్చేటటువంటి వాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త జీవరాశులన్నీ కూడా ఆయన యొక్క కనుసైగలతోనే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఆయన ఆజ్ఞ ప్రకారమే అవన్నీ కూడా ఈ సృష్టిలో తేలి ఆడుతున్నాయి. ప్రియులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా బక్రాలో అంటున్నాడు, వలా యఊదుహు హిఫ్జుహుమా వ హువల్ అలీయుల్ అదీం. కొంతమంది జనులలో మానవులు అభిప్రాయపడుతున్నారు ఏమని? అల్లాహ్ సృష్టిని సృష్టించి అలసిపోయాడు కాబట్టి ఆయన ఒకరోజు వారానికి ఒకరోజు దేవుడు నిద్రించాడు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని. విశ్రాంతి తీసుకునేవాడు దేవుడే కాదు. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, వమా మస్సనా మిన్ లుగూబ్. ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఆయనకు ఎటువంటి అలసట అనేది తాకనే లేదు, అలసట అనేది అతనికి రానే రాదు. ప్రియులారా, అలసిపోయేవాడు, మరి నిద్రించేవాడు, తూగు నిద్ర వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వాడే అల్లాహ్ తబారక్ వ తఆలా.
అల్లా అంటున్నాడు వలా యఊదుహు హిఫ్జుహుమా వహువల్ అలీయుల్ అదీం. మరి ఈ సృష్టిని నడపడము, ఇంత పెద్ద సృష్టి, దీని వైశాల్యం ఎంతో ఎవరికీ తెలియదు. మనకు తెలిసినటువంటి ఒకటో ఆకాశం కిందనే ఇంత పెద్ద సృష్టి ఉంది. మరి ఇటువంటి 7 లోకాలు ఉన్నాయి. దానిపైన మళ్ళీ ఒక మహాసముద్రం ఉంది. మహాసముద్రంపై మళ్ళీ స్వర్గం యొక్క 100 లోకాలు ఉన్నాయి. దానిపైన అల్లా యొక్క అర్ష్ ఉంది. దానిపైన అల్లా ఆసీనుడై ఉన్నాడు. మరి ఇంత పెద్ద సృష్టిని నడపడము, మరిని దాన్ని సంరక్షించడము ఆయనను అలసటలో పడివేయలేదు సోదరులారా. ఆయన అలసిపోడు. అలసిపోయేవాడు అసలు దేవుడే కాదు అని ఖురాన్ గ్రంథం చెప్తుంది. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలాను మనం ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించాలి సోదరులారా. అల్లా అంటే ఎవరో ఈరోజు చాలామంది ముస్లింలకు కూడా తెలియదు. అంత అజ్ఞానములో ఈరోజు మనము ఉన్నాం సోదరులారా. దేవునిని గుర్తించినటువంటి వాడు అతని యొక్క జన్మ, మానవ జన్మ ఎత్తి కూడా అతని యొక్క జన్మ వృధా అయిపోతుంది. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సమస్త సృష్టిని మానవుని కొరకు పుట్టించాడు, మరియు జిన్నాతుల కొరకు పుట్టించాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టితాలందరినీ కూడా మన కోసమే అల్లాహ్ ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఖురాన్ గ్రంథం అంటుంది, ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టితాలన్నీ కూడా సృష్టించబడిన తర్వాత చివరిలో అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుని పుట్టించాడు. చివరిగా మానవుడు ఈ భూమిపైకి వచ్చాడు సోదరులారా. అయితే ఈ మొత్తము ఈ సృష్టి అనేది అసలు ఎందుకోసం పుట్టించబడిందంటే మానవుని యొక్క సేవ కోసం పుట్టించబడింది. అసలు కథానాయకుడు ఎప్పుడు పుట్టించబడ్డాడు? చివరిలో పుట్టించబడ్డాడు మానవుడు చివరిగా పుట్టించాడు. ఎందుకంటే ఈ మొత్తం సెట్టింగ్ ఏదైతే ఉందో, భూమిని పాన్పుగా చేయడము, ఆకాశాన్ని కప్పుగా చేయడము, మరి వీటి మధ్య ఉన్నటువంటి ఈ విశ్వ వ్యవస్థను ఉనికిలోనికి తీసుకొని రావడము, మరి భూమిని మానవులకు మరి ఇతర జీవరాశుల కొరకు ఇక్కడ బతికి ఉండే విధముగా దీనిని తీర్చిదిద్దడము, ఇవన్నీ కూడా కేవలం మానవుని కొరకే ఈ సృష్టి ఉనికిలోనికి తీసుకురావడం జరిగిందని మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా సెలవిస్తున్నాడు. మరి సృష్టి అంతా మానవుని కోసము. మానవుడు ఎవరి కోసము? అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదూన్. ఓ మానవుడా, ఈ సృష్టి అంతా కూడా నీ కొరకే. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ వీచే గాలి, ఈ మండే అగ్ని, సమస్త ప్రవహించే నదులు, ఈ చెట్లు చేమలు, పశుపక్షాదులు అన్నీ కూడా నీ సేవ కోసం నేను పుట్టించాను. కానీ నిన్ను మాత్రకు నా ఆరాధన కొరకు పుట్టించాను అని అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నాడు. కానీ ఈరోజు మానవుని సమాజం ఎలా మారిందంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టితాలను పూజించుకుంటూ ఇదే నా జీవిత లక్ష్యంగా ఈరోజు మానవుడు జీవితం సాగిస్తున్నాడు. అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, లఖద్ ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. ఏమంటారండి ఇది? మానవ జన్మ ఉత్తమ జన్మ అంటారు. ఉర్దూ భాషలో కూడా మనం చెప్తాము, మానవుడు అష్రఫుల్ మఖ్లూక్. అంటే అల్లా సృష్టించినటువంటి ఎనలేని కోట్ల ఈ జీవరాశులలో మానవుడు ఉత్తముడు కాదు, అతి ఉత్తమమైనటువంటి సృష్టి అని మనకు ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ విషయం ప్రతి మానవుడికి ఎరుగుతాడు. కానీ ఈరోజు ఏ సృష్టికి పైన అయితే అతనికి అల్లా ఆధిపత్యాన్ని ప్రసాదించాడో ఆ సృష్టినే పూజిస్తూ మానవులు అపమార్గంలో జీవనం సాగిస్తూ ఉన్నారు. సృష్టికర్తను మరిచి ఏ సృష్టిని తన సేవ కొరకు పుట్టించాడో ఆ సృష్టినే దేవుడిగా భావిస్తున్నాడు. మరి ఎప్పుడెప్పుడైతే ఈ సృష్టి ధర్మాన్ని వీడి మానవుడు తన ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేయడం ప్రారంభించాడో అప్పుడప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విషయం చెప్పడానికి, ఏమని, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పడానికి, ఈ భూమండలంపై మీరు సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అని చెప్పడానికి 1,24,000 మంది ప్రవక్తలను అల్లా ఈ భూమిపై ఉద్భవింపచేశాడు. వారందరిపై అల్లా యొక్క కారుణ్యాలు కురియుగాక. అయితే సోదరులారా, చివరిగా అంటే కలియుగాంతములో ప్రళయానికి ముందు సర్వలోకాల కొరకు కారుణ్యమూర్తిగా చేసి
అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పుట్టించడం జరిగింది. ఆయన వచ్చి కూడా ఇదే విషయాన్ని చెప్పి వెళ్ళిపోయారు. వారిపై కూడా అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురిగాక సోదరులారా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. ప్రియులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్తల పరంపర ఏదైతే కొనసాగించాడో ఆ ప్రవక్తల పరంపరను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంతమొందించడం జరిగింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను మరియు ప్రళయం ఈ విధంగా పంపించబడ్డారు. అంటే నా తర్వాత ఇంకా ప్రళయం వచ్చేస్తుంది, ఇంకా మధ్యలో ఏ ప్రవక్త కూడా రారు అన్నారు. మరి వారికి మార్గదర్శకత్వంగా వారి ద్వారా మానవులకు ఇచ్చినటువంటి సందేశమే ఈ ఖురాన్ గ్రంథము. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఇదే రమదాను మాసములో అవతరింపచేయడం జరిగింది. మరియు ఇదే రమదాను మాసములో అల్లాహ్ తబారక్ వ తఆలా మన కొరకు ఉపవాసములు విధిగా చేయడం జరిగింది. వాటిని అల్హమ్దులిల్లా మనము ఈ నెలంతా కూడా మనము ఈ ఉపవాసాలను ఎంతో నిష్టగా పాటించాము. అల్లాహ్ తబారక్ వ తఆలా మేము మనందరము కూడా ఈ రమదాను మాసమునందు ఏదైతే మనం ఆరాధన చేశామో అల్లాహ్ ఆ ఆరాధనను స్వీకరించుగాక. మరి మానవ బలహీనతల వల్ల మనము తెలిసి తెలియక మన ద్వారా ఏవైనా చిన్న చిన్న తప్పులు జరిగినా లేదా పెద్ద తప్పులు చేసి ఉన్నా కూడా అల్లాహ్ వాటన్నిటిని క్షమించాలని ఈరోజు నేను అల్లాహ్ తబారక్ వ తఆలాని వేడుకుంటున్నాను. అయితే సోదరులారా, ఖురాన్ గ్రంథం మనకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? రంజాన్ మనకి ఏమి నేర్పింది? ఏమి నేర్చుకున్నాం మనం రంజాన్లో? ఇప్పుడు పండగ వచ్చేసింది, శైతాన్ కూడా వచ్చేసాడు, అందరూ కూడా ఇంకా మస్జిదుల్లో ఎవరు కనిపించరు, మస్జిదులను విడిచిపెట్టేస్తారు. శైతానును తన సోదరులుగా చేసుకున్నటువంటి వాడు ఏమైపోతాడండి? ఇంకా మళ్ళీ కనిపించడు. రంజాన్ మాసం వస్తే తప్ప మళ్ళీ మస్జిదులో కనిపించడు. ఇది ఈ రమదాను మాసంలో ఉపవాసాలు అల్లాహ్ ఎందుకు పెట్టాడు? యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబలికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మీలో దైవ భీతి జనించాలని చెప్పే నేను ఈ రంజాను మాసంలో ఉపవాసాలు పెట్టాను అని అంటున్నాడు. ఉదయము నుంచి సాయంత్రం వరకు, సూర్యోదయానికి ముందు నుండి సూర్యాస్తమయం వరకు మేము కఠినమైన ఉపవాసం పాటించాం. రాత్రులు తరావీ నమాజ్ ఆచరించాము, ఖురాను పారాయణం విన్నాము, ప్రసంగాలు విన్నాము నెలంతా కూడా. కానీ అదంతా మన మనసులోకి దానిని పదిలం చేసుకున్నామా మనము? లేకపోతే చెవులతో విని వదిలేసామా? ఈ రంజాను మాసంలో మనము మన విశ్వాసం బాగా పెరిగిపోతుంది. కానీ ఏమవుతుంది? ఆ తర్వాత వెంటనే విశ్వాసం అనేది తరిగిపోతుంది. ఉదాహరణకు, ఏ విధంగా అయితే మనం సెల్ ఫోన్కు లేదా ఛార్జింగ్ పెడతామో ఆ ఛార్జింగ్ కొంతసేపు వస్తుంది. మంచి కంపెనీ మంచి బ్యాటరీ అయితే 2 రోజులు మనకు ఆ ఛార్జింగ్ ఉంటుంది. లేదు బ్యాటరీ బాగలేదనుకోండి, ఆ ఛార్జింగ్ ఏమవుతుంది? 6 గంటల్లో దిగిపోతుంది మొత్తం కూడా. అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ బ్యాటరీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన హృదయం మంచిదైతే మనం ఈ మాసం అంతా కూడా ఏదైతే మనము నేర్చుకున్నామో అదంతా మన మనసులో దైవ భీతి అనేది జనించి ఉంటే మనము రంజాను మాసంలో ఎలా ఉన్నామో మళ్ళీ రంజాన్ వరకు కూడా అలాగే అల్లాహ్ ఆరాధన కొరకు 5 పూటల నమాజ్ చేస్తూ అల్లాహకు భయపడుతూ ఏ విధంగా అయితే రంజాన్ ఉపవాసపు స్థితిలో ధర్మసమ్మతమైనటువంటి భార్యను కూడా తాకకుండా, అల్లాహ్ ధర్మసమ్మతం చేసినటువంటి ఆహార పానీయాలు కూడా ముట్టకుండా, నిష్టగా, చెడు చూడకుండా, చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, చెడును ఆలోచించకుండా, చెడు ఆలోచనలు మన మనసులో రాకుండా ఎంత జాగ్రత్తగా అయితే మనం ఈ మాసమంతా గడిపామో, మన హృదయాలలో నిజమైనటువంటి దైవ భీతి ఉంటే మిగతా రోజులు కూడా ఆ ఛార్జింగ్ ఏదైతే విశ్వాసపు ఛార్జింగ్ మన హృదయంలో ఉందో అది మళ్ళీ రంజాన్ వరకు కూడా ఉండాలి. రంజాను తర్వాత అధర్మ ఏ విధంగా అయితే రంజాను మాసంలో మనము
ధర్మసమ్మతమైన వాటిని సైతం మనం ముట్టకుండా ఉన్నాము ఉపవాసపు స్థితిలో, రమదాన్ తర్వాత అధర్మమైనటువంటి వస్తువులను, అధర్మమైనటువంటి వాటికి జోలికి పోకుండా ఉండాలి. మద్యము జోలికి, ఇంకా పరస్త్రీ వ్యామోహము, ఇతరులను, ఇంకా వడ్డీ లేదా అధర్మపు సొమ్ము, వాటి వైపు వెళ్లకుండా ఉండాలి మనము. అదే దైవభీతి అంటే. తక్వా అంటే ఏంటండి? హజరతే ఉమర్ రజియల్లాహు తాలాను వారిని ఒక వ్యక్తి ప్రశ్నించాడు, తక్వా అంటే ఏంటండి, దైవభీతి అంటే ఏంటి? ఉమర్ రజియల్లాహు తాలాను వారు అంటున్నారు, బాబు, నువ్వు ఎప్పుడైనా అడవి గుండా ప్రయాణం నడిచి వెళ్ళావా? అడవి గుండా, భయంకరమైనటువంటి చిట్టడవి గుండా వెళ్ళావా నువ్వు? వెళ్ళానండి. మరి అప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావు, ఎట్లా నడుస్తావు అంటే, నేను నా బట్టలు ఆ ముళ్ళ పొదలు ఏవైతే ఉంటాయో అడవిలో, వాటికి నా బట్టలు చిక్కుకొని నా బట్టలు చినిగిపోకుండా నేను నా బట్టల్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాను భయపడుతూ అన్నారు. అదే తక్కువ, అదే దైవభీతి అంటే. ఆ ముళ్ళను నువ్వు పాపాలనుకో, నీవు ఆ ముళ్ళ నుండి నీ దుస్తుల్ని నువ్వు ఏ విధంగా అయితే కాపాడుకుంటావో అదేవిధంగా పాపాల నుండి నువ్వు కాపాడుకోవడమే తక్కువ అని హజరతే ఉమర్ రజియల్లాహు తాలాను వారు చెప్పారు. హజరతే ఉమర్ రజియల్లాహు తాలాను వారు మనకు తక్కువ అంటే ఏందో నేర్పాడు సోదరులారా. కానీ ఈరోజు మనలో దైవ భీతి అనేది అసలు చచ్చిపోయిందని చెప్పాలి. అసలు దైవ భీతి అంటే ఏంటో తెలియదు. మన ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతున్నాం. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, బల్ తుసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. ఏంటండి? ఈ ఇహలోక జీవితం కొరకు మీరు పాటుపడుతున్నారు, కానీ వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా, పరలోక జీవితం అనేది ఇహలోకం కన్నా ఉత్తమమైనది మరియు సదా ఉండేది. ఎంత పెద్ద మానవుడైనా, రాజైనా, రారాజైనా, ప్రవక్త అయినా, పుణ్యపురుషుడైనా, ఎవరైనా సరే, విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. బాదుషా సికిందర్ మనం విన్నాము అతని గురించి చాలాసార్లు. ఎవరండి ఇతను? అలెగ్జాండర్ ది గ్రేట్గా పిలిపించుకున్నటువంటి వ్యక్తి, ప్రపంచాన్నే జయించినటువంటిది, ప్రపంచ వీరుడుగా, గ్రీకు వీరుడుగా పేరు పొందినటువంటి అలెగ్జాండర్ తన మరణ సమయంలో తన మంత్రులను, తనతో పాటు ఉన్నటువంటి వారిని, తన అధికారుల్ని పిలిచి అంటున్నాడు, నేను చనిపోయిన తరువాత నా యొక్క శవాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు పూడ్చిపెట్టడానికి నా 2 చేతులు బయటకు ఇలా తెరిచిపెట్టండి అన్నారు. నేను సంపాదించినటువంటి ధనమంతా కూడా, వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఆ మార్గం మీద చల్లి దాని మీద నుంచి నడుచుకుంటూ తీసుకువెళ్ళండి అన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచ వీరుడు, ఇంత పెద్ద చక్రవర్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తున్నాడని ప్రజలు తెలుసుకోవాలి అన్నారు. సోదరులారా, సోదరిమన్లారా, మానవుడు అంటాడు ఈరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, యకూలుల్ ఇన్సాను మాలీ మాలీ, మానవుడు అంటారు నా ధనము నా ధనం నా ధనమై. ధన వ్యామోహం మానవునికి ఈరోజు ఎలా ఉందంటే, ఎలాగైనా సంపాదించేయాలి. నలుగురిని ముంచైనా, నలుగురు కొంపలు ముంచైనా మనం ఒక పెద్ద కొంప కట్టుకోవాలి. ఇది ఈరోజు మానవుని పరిస్థితి. నౌదు బిల్లా. సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా చూస్తున్నాడు. ఎవరైతే అన్యాయం చేస్తారో భూమిపై వారు తప్పకుండా శిక్షించబడతారు. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, వస్సమాఅ రఫఅహా వ వజఅల్ మీజాన్ అల్లా తతగౌ ఫిల్ మీజాన్. సూరా రహ్మాన్ మనం వింటుంటాం తరచు. అల్లా అంటున్నాడు, వస్సమాఅ రఫఅహా వ వజఅల్ మీజాన్. ఎవరండి అల్లా అంటే? ఎవరైతే ఎటువంటి ఆధారం లేకుండా ఆకాశాన్ని మీపై లేపి నిలబెట్టినటువంటి వాడు. ఇప్పుడు మనం ఇక్కడ టెంట్లో కూర్చున్నాం. ఈ టెంట్కి ఎన్ని గుంజలు ఉన్నాయి, ఎన్ని కర్రలు ఉన్నాయి చూడండి. అయినప్పటికీ గట్టిగా ఒక గాలి వీస్తే పడిపోతుంది, అవునా కాదా? కానీ ఈ విశాలమైనటువంటి ఆకాశము, దీనిపైన మళ్ళీ 7 ఆకాశాలను అల్లా అలా నిలబెట్టాడు. భూమి గాలిలో శూన్యంలో తేలాడుతుంది. ఈ సౌర్య కుటుంబముతో
ఆ గాలిలో శూన్యంలో తేలాడుతుంది. అదేవిధంగా మనము జీవనం సాగిస్తున్నటువంటి ఈ విశ్వములో ఎన్నో కోట్లాను కోట్ల గ్రహాలు ఒకదానికి ఒకటి ఢీకొనకుండా ఒక లెక్క ప్రకారము అలా తేలాడుతూ ఉన్నాయి. అదే మీజాన్ అంటే బ్యాలెన్స్. సృష్టిని అల్లా ఒక బ్యాలెన్స్తో చేశాను అని వెంటనే అల్లా ఏమంటున్నాడు, అల్లా తత్గౌ ఫిల్ మీజాన్, ఓ మానవులారా మీరు మీజాన్ను తప్పవద్దు. మీజాన్ అంటే ఏంటి? లెక్క తప్పవద్దు. మీరు ఏదైనా వస్తువు కొలిచి ఇచ్చేటప్పుడు, కొలిచి తీసుకునేటప్పుడు, ధనాన్ని ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు న్యాయంగా వ్యవహరించండి. మీరు అన్యాయం చేస్తే ఏ వ్యాపారంలో ఈరోజు మోసం లేదు చూడండి. ఏ వ్యాపారంలో ఈరోజు మోసం లేదు. మనం అనుకుంటున్నాం మనం అల్లా ముందు వచ్చి అల్లాహ్ అక్బర్ అని మోకరిల్లితే మా పాపాలన్నీ క్షమించబడతాయని. కాదు సోదరులారా, అలా కాదు. అల్లా అంటున్నాడు, మీరు ఒకరి హక్కును కొల్లగొడితే వాడు మిమ్మల్ని క్షమించే వరకు అల్లా కూడా మిమ్మల్ని క్షమించడు. మీరు ఒకరిని చెంపదెబ్బ కొడితే వాడు మిమ్మల్ని క్షమించే వరకు అల్లా కూడా మిమ్మల్ని క్షమించడు. అన్ని పాపాలు చేసి స్వర్గానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారేమో. కాబట్టి అల్లా తత్గౌ ఫిల్ మీజాన్, మీరు మీజాన్ను తుంచవద్దు. అల్లా ఏదైతే బ్యాలెన్స్తో ఈ సృష్టిని సృష్టించాడో మీరు తూకాలలో, కొలిచి ఇవ్వడంలో, తీసుకోవడంలో, లావాదేవీలలో మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్యవహరిస్తే ఈ సృష్టి కూడా బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ సృష్టి కూడా వైపరీత్యాలకు దారితీస్తుంది. మొన్న విజయవాడ దాదాపు 40% నీటిలో మునిగిపోయింది. సునామీలు, భూకంపాలు, తుఫానులు, అతి అనావృష్టులు, ఇదంతా సృష్టి గతి తప్పడమే. ఎప్పుడు తప్పుతుంది? ఎప్పుడైతే మీరు అల్లా పెట్టినటువంటి చట్టాలను మీరు తుంచుతారో, మీరు అన్యాయంగా అక్రమంగా జీవితం సాగిస్తారో, అల్లా తబారక్ వ తఆలా మీరు కని విని ఎరగనటువంటి కష్ట నష్టాలకు మిమ్మల్ని మానవులకు గురి చేస్తాడు. కాబట్టి దైవానికి భయపడాలి. భయపడకుండా మన ఇష్టము ఈ భయం అనేది మీలో జనించడానికే ఈ రమదాన్ యొక్క ఉపవాసాలు అల్లా తబారక్ వ తఆలా మన కొరకు పెట్టాడు సోదరులారా. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? ఈ రోజుల్లో 40 దాటితే 60 దాటితే అమ్మో చాలా సంవత్సరాలు బతికేశాడు అంటున్నారు. పిల్లలు కూడా అనుకుంటారు మా నాన్నగారు ఎక్కువ బతికేస్తున్నారు, మా అమ్మగారు ఎక్కువగా బతికేస్తున్నారు, ఇంకా రిటైర్డ్ అయిపోతే బాగుంటుందని జీవితంతో. ఇది ఈరోజు పరిస్థితి. 30 దాటితే వెంట్రుకలు నెరిసిపోతున్నాయి, దాదాపు అందరు రంగేసేస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. కాబట్టి సోదరులారా, జీవితం అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగ్ ఖందఖ్ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుంటను తవ్వుతున్నారు, పెద్ద గుంటను తవ్వుతున్నారు, శత్రువులు రాకుండా మదీనాపై దాడి చేయకుండా. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తవ్వుతూ వారి అనుసరులకు చెప్తున్నారు, అల్లాతో ప్రార్థన చేస్తున్నారు, అల్లాహుమ్మ లా ఐషా ఐషల్ ఆఖిరా. ఏంటి? అల్లా జీవితం అంటే పరలోక జీవితమే, అసలు ఇహలోక జీవితమే కాదు. ఎవరైనా బాగా లగ్జరియస్గా బతుకుతున్నాడు అనుకోండి, అతన్ని చూసి మనం ఏమంటాం? జిందగీ కథ ఉస్కిరే, జీవితం అంటే వాడిదిరా, ఎంత బాగున్నాడు చూడండి అంటాం. కానీ వాడికి కూడా 100 బొక్కలు ఉంటాయి, అవి మనకు తెలియదు. ఈ లోకంలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ ఎవరు కూడా సుఖంగా లేరు. మనం అనుకుంటున్నాం వాడు సుఖంగా ఉన్నామని. యథార్థానికి బీదవాడే సుఖంగా ఉన్నాడు ధనవంతుడి కన్నా. బీదవాడే ఏదో తెచ్చుకుంటాడు, నెలకు అయిపోతుంది, మళ్ళీ కష్టపడతాడు, మళ్ళీ తెచ్చుకొని తింటాడు. కానీ ఈ ధనవంతుడు ఎంత టెన్షన్గా ఉంటాడంటే ఎన్నో అప్పులు, పైన పటారం లోన లొటారం. పైన డాబుసారి కనిపిస్తుంది, కానీ వెనక ఏముంటాయంటే వాడు ఐపీ పెట్టిన తర్వాత లోకానికి తెలుస్తుంది, ఓహో ఇది అసలు విషయం అని చెప్పి. లేకపోతే మోసం చేసి దేశం విడిచి పారిపోయిన తర్వాత అందరికీ తెలుస్తుంది వాడి విషయం. కాబట్టి సోదరులారా, ఈ ఇన్నమల్ హయాతు దునియా లఇబున్ వ లహ్, అల్లా అంటున్నాడు ఈ యొక్క ఐహిక జీవితం ఒక మాయ తప్ప మరేమీ కాదు. ఇన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నా,
మీ యొక్క కుటుంబీకులు, మీ భార్య, మీ సంతానము, మీ ధనము అంతా కూడా మీకు ఒక పరీక్ష అంటున్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. అల్లాహ్ మనల్ని పరీక్ష నిమిత్తమే ఈ లోకానికి పంపాడు. అల్లాహ్ తబారక్ తఆలా ఒకరిని ధనవంతుడిని చేసి ఒకరిని బీదవాణిగా చేసి అల్లాహ్ పరీక్షిస్తున్నాడు. ఒకరిని నల్లగా పుట్టించాడు, ఒకరిని తెల్లగా పుట్టించాడు, ఒకరిని అజ్ఞానిగా చేశాడు, ఒకరికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ ఇహలోక జీవితం అంతా కూడా ఒక పరీక్ష తప్ప మరేమి కాదు సోదరులారా. ఈ పరీక్షలో ఎవరు నెగ్గుతాడు? కదఫ్లహ మన్ తజక్కా వదకర స్మ రబ్బిహి ఫసల్లా. ఎవరైతే తనను తాను ప్రక్షాళన చేసుకుంటాడో, తనను తాను అల్లాహ్ ముందు వచ్చి తన హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటాడో, మరియు దైవ భీతితో నమాజును స్థాపిస్తూ ఉంటాడో, అటువంటి వ్యక్తి సాఫల్యం పొందుతాడని మనకు అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో చెప్తున్నాడు. సహబాయి కరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ వాళ్ళు ధనాన్ని చూసి భయపడేటటువంటి వారు. హజరతే ఈ మొట్టమొదటి దినాలలో ఖందక్ యుద్ధ సమయంలో సహబాకు తినడానికి తిండి లేక కడుపుకి ఆకలిని తట్టుకోవడానికి గట్టిగా రాళ్లను కట్టుకొని వాళ్ళు పనిచేశారు. ఒక ఖర్జూరాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని అందరు తిన్నారు. ఖర్జూరపు విత్తనాలు నోట్లో వేసుకొని ఆకలికి వాటిని చప్పరిస్తూ పనులు చేశారు. కానీ ఆ తరువాత పరిస్థితులు మారాయి. ఉమర్ రదియల్లాహు తాలాను వారి యొక్క ఖిలాఫత్ కాలంలో కైసర్ మరియు కుస్రా యొక్క ఖజానాలన్నీ కూడా యుద్ధంలో గెలుచుకున్న తర్వాత మదీనాకు రావడం ప్రారంభించాయి. ఈ కింద మనం పరిచినటువంటి ఈ కార్పెట్లు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి బంగారపు స్వర్ణంతో చేసినటువంటి బంగారపు కార్పెట్లు కూడా వచ్చాయి. వాటిని కత్తిరించి హజరతే ఉమర్ రదియల్లాహు తాలాను వారు అందరికీ ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు వచ్చేస్తున్నాయి మదీనాకు. బీదవాడు అనేవాడు కనిపించడం లేదు. ఉమర్ రదియల్లాహు తాలాను వారు ఈ స్థితిని చూసి ఏడ్చేశారు. ఒక వ్యక్తి లేచి అంటున్నాడు, ఏమండి ఉమర్ గారు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? అమీరుల్ మోమినీన్, ఖలీఫతుల్ ముస్లిమీన్, అల్లాహకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి సమయం ఇది, ఏడవలసినటువంటి సమయం కాదు. నేను అందుకు ఏడవడం లేదు నాయనా, నేను ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలీదు. అల్లాహ్ ఒక జాతిని, ఒక సమాజాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా పరీక్షకు గురి చెయ్యాలి అని అన్నప్పుడు భూమి ఆకాశాల నుండి వారి యొక్క ఉపాధి ద్వారాలను అల్లాహ్ తెరిచివేస్తాడు. వారు ఆ ధనధాన్యాలలో నిమగ్నమైపోయి దైవాన్ని మర్చిపోతారు. మనము కూడా అలా ఎక్కడ ఈ ధనధాన్యాల మోజులో, ఈ ఐహిక జీవితం యొక్క మోజులో అల్లాహ్ను మర్చిపోతామేమో అని చెప్పి నేను ఏడుస్తున్నానన్నారు. కానీ ఈరోజు ఇంకొద్దిగా సేపు షాప్ తెరుచుకుంటే ఇంకా నమాజ్ టైం అయిపోతుంది. హయ్యా అలస్ సలా, హయ్యా అలల్ ఫలా, సాఫల్యం వైపుకు రండి, నమాజ్ వైపు రండి, అల్లా ఆరాధనలో మీకు సాఫల్యం ఉంది అని 5 పూటల ముఅజ్జిన్ పిలుస్తుంటే మనం షాపులు తెరుచుకొని అలాగే కూర్చుంటాం, ఇంట్లో అలాగే విశ్రమిస్తూ ఉంటాం. ఏ అల్లా అయితే మనకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాడో చూడండి, వెళ్ళి ఎంతమందికి అయితే కళ్ళు లేవో, కాళ్ళు చేతులు లేవో వాళ్ళ పరిస్థితి చూడండి. అల్లా మనకు శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. మనల్ని పుట్టించినటువంటి అల్లా ముందు మనం మోకరిల్లడానికి మనకి కష్టమేంటి? 5 నిమిషాలు, అల్లాహు అక్బర్, 5 నిమిషాలు చాలు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను మనం ఆరాధించడానికి 5 నిమిషాలు మన వద్ద సమయం లేదా? ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఇహలోక జీవితం అనేది ఆ విధంగా మన కళ్ళు బైర్లు కమ్మిపోయాయి. ఈరోజు ఇహలోకములో పూర్తిగా మునిగిపోయాం మనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మార్గం గుండా వెళ్తున్నారు. ఒక మేక పిల్ల చనిపోయింది. ప్రవక్త గారు అన్నారు, 1 దిర్హం ఇచ్చి కొనుక్కోండి దీన్ని అన్నారు. 1 దిర్హం. అందరూ సహబా అంటున్నారు, ప్రవక్త గారు అది చచ్చిపోయిందండి, మాకు పనికిరాదు, 1 దిర్హం వేస్ట్ చేసుకోము మేము అన్నారు. అట్లయితే ఒక పని చేయండి, ఫ్రీగా తీసుకోండి అన్నారు. ఫ్రీగా కూడా పనికిరాదండి, అది చనిపోయింది, కుళ్ళిపోయింది, దాని చర్మం కూడా మాకు పనికిరాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ తబారక్ వ తఆలా వద్ద ఈ ఇహలోక జీవితము, ఈ కుళ్ళి కృషించినటువంటి ఈ మేకపిల్ల అంతా కూడా ఖరీదు చెయ్యదన్నారు. ఒకవేళ అలా చేస్తే అల్లాహ్ తబారక్ వ తఆలా అవిశ్వాసులకు చుక్క నీరు కూడా ఇవ్వడు. ఈ ఇహలోక జీవితము
దీంట్లో ఉన్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి వనరులన్నీ కూడా అల్లా దృష్టిలో అసలు ఏమీ లేవు, ఒక ఈగ రెక్కకు కూడా సమానం కాదన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అసలు జీవితం పరలోక జీవితం సోదరులారా. ఈ యథార్థాన్ని తెలుసుకునే సహబాయి కరాం రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకున్నారు. మనం మొన్న కూడా సోషల్ మీడియాలో చూసాము, ఒక పెద్ద మిలీనియరు సౌదీ అరేబియాలో కొన్ని ఎన్నో మిలియన్స్ అల్లా మార్గంలో ఇచ్చేశాడు. ఎందుకు? పరలోక భీతి. అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, యఖూలుల్ ఇన్సాను మాలి మాలి, మానవుడు అంటాడు నా ధనం నా ధనం. కానీ ఏంటి వాడి ధనం? ఏదైతే వాడు భుజించాడో అది వాడిది, ఏదైతే అతను ధరించాడో అది అతనిది, ఏదైతే అతను దాన ధర్మాల రూపంలో ముందు పంపుకున్నాడో అల్లా వద్ద అది అతనిది. మరి ఏదైతే అతను విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అది వాడి సంతానం కానీ లేక ఇతరులు కానీ దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకుంటారు, ఇంకా వాళ్ళు అనుభవిస్తారు. నీ ధనధాన్యాలు ఏంటి? ఇప్పుడే నువ్వు ముందు పంపుకోవాలి పుణ్యాలు, ఇప్పుడే నువ్వు దాన ధర్మాలు చేసుకో. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను అన్ఫికు మిమ్మా రజకనాకుం మిన్ ఖబ్లి అన్ యాతియ అహదకుముల్ మౌత్. ఓ విశ్వాసులారా, మీ చావు రాకముందే మీరు పుణ్యకార్యాలు చేసుకోండి. మీరందరూ కూడా అల్లా మార్గంలో ధనాన్ని ఖర్చు పెట్టండి. ఫఇదా జా అహదకుముల్ మౌత్, ఎప్పుడైతే మీ ప్రాణాలను కబలించేటటువంటి ఆ మృత్యు దూత మీ దగ్గరకు వస్తాడో, మలకుల్ మౌత్ మీ దగ్గరకు వస్తాడో, మానవుడు అంటాడు, రబ్బీ లౌలా అఖర్తని ఇలా అజలిన్ కరీబ్ ఫఅస్సద్దక వ అకుం మినస్ సాలిహీన్. ఓ అల్లా, నాకు కొద్ది సమయాన్ని ఇవ్వు, నేనేం చేస్తాను? ఓ అల్లా, ఇంకా అన్నీ విడిచిపెట్టి నిన్ను ఆరాధిస్తాను. అల్లా అంటున్నాడు, వలన్ యుఅఖిరుల్లాహు నఫ్సన్ ఇదా జాఅ అజలుహా. అల్లా ఏ ప్రాణికి కూడా మరణ ఘడియ వచ్చిన తరువాత సమయాన్ని ఇవ్వడం జరగదు. లేదండి నాకు ఇప్పుడే నా భార్య డెలివరీ, అదంతా తెలియదు మృత్యుదూతకు అల్లాహ్ ఏదైతే ఆజ్ఞ విధించాడో అదే చేస్తుంది. నా కూతురు పెళ్ళి, అదంతా తెలియదు. నీ టైం అయిపోయింది పద. లేదు, ఇప్పుడే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడే వాడు సెట్ అవుతున్నాడు. సమయం వస్తే అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి సోదరులారా, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అంటున్నారు, ఒకసారి ఒక శవాన్ని ఖననం చేయడానికి వెళ్ళారు, ఇంకా గుంట తవ్వుతున్నారు సమాధి కబరస్థాన్లో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలదించుకొని కూర్చొని ఉన్నారు, కర్రతో భూమి మీద కొడుతున్నారు ప్రవక్త గారు. అందరూ చూస్తున్నారు, ఏదో అనుకున్నారు. చూస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ళలో నుంచి నీళ్లు కారి భూమి తడిచిపోతుంది. తల ఎత్తి ఒక్కసారిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భారమైనటువంటి హృదయంతో అంటున్నారు, జనులారా, దీని కొరకు మీరు ప్రయత్నం చేయండి, మీ పరలోక జీవితం కొరకు మీరు ప్రయత్నం చేయండి. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సమాధిలో వేసిన తర్వాత మమ్మల్ని సమాధిలో అవిశ్వాసులకు లేదా అల్లాహ్ తబారక్ వ తఆలాను ఆరాధించినటువంటి మీ వారికి ఎటువంటి శిక్షలు జరుగుతాయో, వాళ్ళు పెట్టే కేకలు మీకు వినిపించేలా చెయ్యమని నేను అల్లాహ్ను ప్రార్థించాలి అని అనుకున్నాను. కానీ ఒక్కసారి ఆ శబ్దం మీరు వింటే మీ జీవితంలో ఇంకా ఏ శవాన్ని కూడా పూడ్చిపెట్టరని భయపడి నేను ప్రార్థించడం లేదన్నారు. ప్రవక్త గారు అంటున్నారు, ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి యొక్క పేరున ప్రతి మానవుని పేరు తీసుకొని అతని సమాధి 70 సార్లు పిలుస్తుందంట. 70 సార్లు ప్రతిరోజు పిలుస్తుంది. ప్రవక్త గారు అంటున్నారు, మానవులు మరియు జిన్నాతులు తప్ప ప్రతి జీవి కూడా ఆ శబ్దాన్ని వింటుంది అన్నారు. ఓ ఫలానా వ్యక్తి, వాడి పేరు అబ్దుల్లా అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓ ఫలానా వ్యక్తి, నేను నీ యొక్క గమ్యస్థానాన్ని, నేను నీ సమాధిని. ఈరోజు ఏమంటారు? ఏమండి మీ అబ్బాయి సెటిల్ అయిపోయాడా? మీరు సెటిల్ అయిపోయారా? ఇక్కడ విజయవాడలో సెటిల్ అయిపోయినట్టేనా? ఏంటండి సెటిల్మెంటు? ఎక్కడ సెటిల్మెంటు? సమాధిలోనే. అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. సమాధికి వెళ్ళిన తర్వాతే సెటిల్మెంట్. సెట్ అయ్యండి. ఉద్యోగం అన్నీ వచ్చి బాగా సెట్ అయిపోయారా? ఒక వ్యక్తి
12 లక్షలు 20 ఇప్పుడు కాదు, దాదాపు 20 సంవత్సరాల ముందు. అంతే, ధర్మం తెలుసు, కట్న కానుకలు తీసుకోకూడదు, ఇస్లాంలో లేదని తెలుసు, ఇంకా అమ్మాయికి మహరిచ్చి తీసుకురావాలని తెలుసు. కానీ ఏమవుతుందిలే, ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరు పట్టుకుంటాడు, అల్లా వచ్చి నన్ను ఆపుతాడా అని అనుకుంటున్నారు. తెలిసి కూడా, పైగా అహ్లే హదీస్ జమాత్, ఇంకా తెలియకుండడానికి ఇదే లేదు, ఆస్కారం లేదు. 12 లక్షలు తీసుకొని ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. భార్య కడుపుతో ఉంది, ఇల్లు కడుతున్నాడు. ఉదయాన్నే నమాజ్ కూడా వెళ్ళొచ్చాడు పాపం. పైప్ తీసుకొని నీళ్లు క్యూరింగ్ చేస్తున్నాడు. కరెంటు షాక్ కొట్టింది, స్పాట్ డెడ్. పిల్లనిచ్చిన వాళ్ళు వచ్చారు, అబార్షన్ చేపించేశారు. 12 లక్షలు ముక్కు పిండి మొత్తం తీసుకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ధనం? ఈ సంబంధాలన్నీ కూడా కేవలం పైకి కనిపించే ఐహిక సంబంధాలు. ఒక్కసారి ఆ శ్వాస తెగిపోయింది అనుకోండి, ఏ సంబంధం ఉండదు సోదరులారా. అల్లాహ్ తబారక్ వ తఆలా వద్ద నుంచి దైవదూత వచ్చి అంటున్నాడు, యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్నా ఇర్జిఇ ఇలా రబ్బికి రాదియతం మర్దియా. ఎవరైతే ప్రపంచంలో అల్లాహ్ తబారక్ వ తఆలాను ఆరాధించరో, తన సృష్టికర్తను గుర్తించలేదు, రాకెట్లు తయారు చేశాడు, చంద్రమండలంపైకి వెళ్తాను, సైంటిస్ట్, ఇంజనీర్, డాక్టర్, పెద్ద టెక్నీషియను, గొప్ప పొలిటీషియను, అన్నీ అయిపోతాడు. కానీ తన ప్రభు ఎవరు గుర్తించలేదు. దైవదూతలు అడుగుతారు, మన్ రబ్బుకా, నీ ప్రభు ఎవరు? సమాధిలో, లా అద్రి, నాకు తెలియదు. మళ్ళీ నువ్వు ఎవరు? నేను సైంటిస్ట్ని, నేను పెద్ద డాక్టర్ని, నేను అది కనుక్కున్నాను, ఇది అదంతా అడగరు. ఏమనుతాడు? మన్ రబ్బుకా, నీవు నీ దేవుణ్ణి గుర్తించావా లేదా? నీ పూర్తి జీవితంలో నీకు నేను మనోమస్తిష్కాలను ప్రసాదించాను ఓ మానవుడా, నీకు మాట్లాడే శక్తినిచ్చాను, చూసే శక్తినిచ్చాను, వినే శక్తినిచ్చాను, సమస్త జ్ఞానేంద్రియాలను నీకు ప్రసాదించాను. ఎందుకు? నన్ను గుర్తించాలని, నిన్ను పుట్టించిన నన్ను గుర్తించాలని. నీ ప్రభు ఎవరు? తెలియదు. లాద్రి. ఎందుకు ఆ జీవితం? ఎందుకండి ఆ జీవితం? కాబట్టి సోదరులారా, మనము పరలోక జీవితం కొరకు ఆలోచన చేయాలి, పాటుపడాలి. ఇక్కడ తెలియడం లేదు. ఏమైనా కష్టం వస్తే ముసల్మాన్, కోన్ భయ్ ముసల్మాన్, ఏమైనా కష్టం వస్తే బాబా దగ్గరికి వెళ్ళిపోతాడు, బాబా కుచ్ కరో. ఏమైనా కష్టం వస్తే తాయెత్తు కట్టుకుంటాడు తీసుకొచ్చి, ఇంటికి గుమ్మడికాయలు. ఇదా ముస్లిం అంటే? లేకపోతే సమాధుల దగ్గరికి వెళ్ళిపోతాడు, జెండా చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆ దేవుడు నిన్ను పుట్టించింది. మానవుడి జంతువులు వంగి ఉంటాయి తలలు, మానవుని తల ఎలా ఉంటుంది? ఎందుకు పెట్టాడు అలా? అట్లా ఈ తల వంచితే నువ్వు సృష్టికర్త ముందే వంచాలి. తల తెగిపోయినా పర్వాలేదు, నీవు సృష్టిని ఆరాధించకూడదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మొక్కేస్తున్నాడు, సమాధుల్ని కూడా మొక్కేస్తున్నాడు. మనకు తెలుసు, మొన్న గత గాంధీ జయంతి రోజు మన దేశంలో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు. సౌదీ అరేబియాను ఎవరైతే తప్పు పడుతున్నారో వాళ్ళు వినండి. ఈరోజు ఉదయం లేస్తే దూషిస్తూ ఉంటారు. ఇస్లాం అంటే ఏంటో సౌదీ ప్రిన్స్ చెప్పి వెళ్ళాడు ప్రపంచానికి, లోకానికి, మన దేశానికి. ఏకదైవారాధన అంటే ఏంటి, తౌహీద్ అంటే ఏంటి, ఇస్లాం అంటే ఏంటో ఒక్క విషయంతో మౌనంగా చెప్పి వెళ్ళిపోయాడు. మౌనంగా అందరూ వచ్చారు. ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి అందరూ వెళ్ళి గాంధీ గారికి నివాళులు అర్పించాలి. మన పక్క దేశం హసీనా గారు కూడా వచ్చారు. ఎటువంటి ముస్లిం ఉన్నారు చూడండి. ఈరోజు చాలామంది సూపర్ పవరు అని అనుకునే టర్కీ రాజు కూడా వచ్చాడు, ప్రెసిడెంట్, ఆయన కూడా వచ్చాడు. చాలా ముస్లిం దేశాల నుంచి కూడా వచ్చారు. అందరూ వెళ్ళి నివాళులు అర్పించారు. సౌదీ రాజు ఏడండి? సౌదీ రాజు ఎందుకు రాలేదు? మొత్తం కూడా భారతదేశంలో ఉన్న ఛానల్స్ అన్నీ కోడై కూసాయి. ఎందుకు రాలేదు? తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వీళ్ళు
వహాబీజాన్ని అనుసరించే ముస్లిములు, అహ్లే హదీసులు, సలఫీలు, వీళ్ళు అల్లాహ్ను తప్ప ఎవరిని ఆరాధించరు. ఏ సమాధి ముందు నిలబడరు, ఏ జెండా చెట్టును మొక్కరు, ఏ సృష్టిని ఆరాధించరు, ఏ తాయెత్తులు కట్టుకోరు, ఏ గుమ్మడికాయలు కట్టుకోరు. నిజమైనటువంటి నికార్సైన ముస్లిం మౌనంగా తౌహీద్ అంటే ఏంటో, ఇస్లాం అంటే ఏంటో లోకానికి చెప్పి వెళ్ళాడు. అది తౌహీద్ అంటే, ఇస్లాం అంటే సోదరులారా. అది అటువంటి విషయం ఇస్లాం మనల్ని బోధిస్తుంది. ఆ విధంగా ఉండమని ఇస్లాం మనకు కితాబుని ఇస్తుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం ఎంత బాగా జీవించినా ఈ జీవితాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఈ ఇహలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, వీటన్ని హక్కులు మనం నెరవేర్చాలి. ఎవరి కోసం? అల్లాహ్ కొరకు. నీవు ఒక మంచి వ్యక్తిగా జీవించాలి, సమాజంలో ఉండాలి. నువ్వు ఇస్లాంలో సన్యాసం లేదు. పర్వతాల్లో వెళ్ళిపోయి నేనేదో అక్కడ నమాజ్ చేసుకుంటాను, నేను లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చుంటాను, ఇస్లాంలో లేదు. ఇస్లాంలో సన్యాసం లేదు. ఇస్లాంలో ఏముంది? నువ్వు సమాజంలోనే ఉండాలి, భార్య పిల్లల్ని పోషించాలి, తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, బంధువుల్ని చూసుకోవాలి, నీతో సమాజంలో జీవించే ఇతరులందరితో మంచిగా మెలగాలి. అదే నీకు పరీక్ష. ముక్కు మూసుకొని కూర్చుని పడితే ఆ స్వర్గంలోనే పెట్టేవాడు అల్లాహ్ తబారక్ తఆలా. ఎందుకు మమ్మల్ని ఇక్కడ పంపిస్తాడండి? ఆ స్వర్గంలోనే ఉండేవాడు ఆదం అలైహిస్సలాం. ఎందుకు భూమి మీదకి పంపించాడు అల్లాహ్? లియబులువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మీలో మంచి పనులు ఎవరు చేస్తారు లేదా ఎవరు చెడ్డ పనులు చేస్తారు మిమ్మల్ని పరీక్షించడానికే ఈ జీవన్ మరణాలనేది మీకు నేను కల్పించాను అని అల్లాహ్ తబారక్ తఆలా సూరా ముల్క్లో చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, జీవితం అంటే ఏంటో ఒకసారి తెలుసుకోండి. నీ వయస్సు, నీ తండ్రి వయస్సు, నీ తాత వయస్సు, నీ ముత్తాత వయస్సు, అందరి వయస్సు సమానం. అవునా కదా? ఏంటంటే ఇట్లా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఐహికంగా అంటే మనం ఇక్కడ ఇహలోకంలో ఇహలోకం పరంగా చూసుకుంటే నా కొడుకు, నేను తండ్రిని, మా నాన్నగారు, మా తాతగారు, ఇవన్నీ ఐహిక బంధాలు పరీక్షించడానికి. ఒకరు భార్య, ఒకరు కూతురు, ఒకరు అమ్మ, ఒకరు తల్లి, ఒకరు అత్త, మామయ్య, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్, ఇవన్నీ బంధాలు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు చిన్న పెద్ద, అన్నీ కూడా. కానీ అల్లాహ్ ఎప్పుడైతే మనందరినీ పుట్టించాడో ఒక్కసారిగా సమస్త ఆత్మల్ని అల్లాహ్ ఆత్మల లోకంలో పుట్టించాడు. అందులో ప్రతి మానవుని ఆత్మ ఉంది. అతను ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా ప్రతి మానవుడు అనేటటువంటి ప్రతి మానవుని ఆత్మను పుట్టించాడు అల్లాహ్. పుట్టించి అంటున్నాడు, అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువుని కాదా? మనందరం సాక్ష్యం ఇచ్చాం. కాలు బలా షహీదనా, అల్లాహ్ నువ్వే మా ప్రభువు, నువ్వే మమ్మల్ని మా ఆత్మల్ని పుట్టించావు. ఇక్కడికి వచ్చి అన్నీ మర్చిపోయాం. కాబట్టి మనందరి వయసు ఒకటే, నా తాత వయసు నా వయసు ఒకటే ఆత్మపరంగా. కానీ పరీక్ష కొరకు ఆయన్ని తాతను చేశాడు, నన్ను మనవడిని చేశాడు. ఒకరిని తండ్రి చేశాడు, ఒకరిని కొడుకుని చేశాడు. అంతే, అందరి వయసు ఒకటే. నా భార్య నాకన్నా 10 సంవత్సరాలు చిన్నదండి. అది ఇహలోక పరంగా, ఆత్మపరంగా ఇద్దరు ఒకటే వయసు. పరీక్షిస్తున్నాడు. నీ తల్లి, మా అమ్మగారు నాకన్నా 20 సంవత్సరాలు పెద్దండి. అల్లాహ్ పరీక్షిస్తున్నాడు. నువ్వు తల్లికి సేవ చేయమంటున్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. కానీ ఆత్మపరంగా నీ వయసు, రేపు స్వర్గంలో మీ అమ్మకి ఎంత వయసు నీకు అంతే వయసు ఉంటుంది, నీ తాతకి ఎంత వయసు నీ వయసు అంతే. కాబట్టి సోదరులారా, ఈ జీవన చక్రం ఏదైతే అల్లాహ్ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన కొరకు పెట్టాడో దాన్ని అర్థం చేసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. సరే, చాలా మనం విషయాలు మాట్లాడుకున్నాము. అల్లాహ్ తబారక్ తఆలా మనందరికి కూడా ఇహలోక జీవితం అంటే ఏంటి, పరలోక జీవితం అంటే ఏంటి, దాని యొక్క యథార్థాన్ని తెలుసుకొని జీవితం గడిపే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. సోదరులారా, సోదరిమణులారా, ఇహలోక జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ప్రాధాన్యత ఇచ్చే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అసలు జీవితం అనేది పరలోక జీవితము. మనిషి చనిపోయే లోపల నలుగురికి కొద్దిగా మేలు చేసి మన పుట్టించినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞల మేరకు మానవునిగా మానవత్వంతో బ్రతుకుతూ ఇతరులకు కూడా మేలు చేసి 4 పుణ్యాలు సంపాదించుకొని అల్లాహ్ వద్దకు వెళ్తే అల్లాహ్ మనకు పరలోక జీవితంలో స్వర్గం ఇస్తాడు. ఇదే విషయాన్ని మనకు మన ధర్మం ఇస్లాం చెప్తుంది. నేను చిట్ట చివరిగా
మన సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ప్రార్థించేటి ఏమిటంటే, ఓ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, మేము ఈ మాసము రమజాన్ను పొంది నిన్ను ఏ విధంగా అయితే ఎంతగా అయితే ఆరాధించాలో అంతగా మేము ఆరాధించలేకపోయినాము. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, మా యొక్క బలహీనతలను అల్లా మమ్మల్ని క్షమించు. అల్లా ఏవైతే మేము చేసినటువంటి చిన్న చిన్న పుణ్య కార్యాలను అంగీకరించు. అల్లా ఏ విషయాలైతే మేము ఈ రమదాను మాసమునందు తెలుసుకున్నామో, ఖురాన్ మరియు హదీస్ నుండి ఏ సందేశాన్ని అయితే మేము తెలుసుకున్నామో ఇస్లాం నుండి, వల్ల దాన్ని పాటించే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. రమదాన్ తర్వాత కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా, రంజాను మాసము తర్వాత కూడా మేమందరము నీ యొక్క ఆజ్ఞలకు కట్టుబడి ఉండే విధంగా మమ్మల్ని దీవించు. ఓ అల్లాహ్, నీ ఆజ్ఞల మేరకే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ విధంగా ఈ సృష్టి మొత్తం కూడా నీ ఆజ్ఞకు లోబడి ఎలా ప్రశాంతంగా ఉందో, భూమిపై ఉన్నటువంటి మానవులందరూ కూడా నీ ఆజ్ఞల ప్రకారం జీవితాన్ని గడిపి ప్రశాంతంగా శాంతియుతంగా జీవితాన్ని గడిపేటటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, వ్యాధిగ్రస్తులకు స్వస్థతను ప్రసాదించు. అపమార్గంలో మీద ఉన్న వారికి సన్మార్గాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, ఎవరైతే కష్ట నష్టాలలో కూరుకొని ఉన్నారో వారందరికి కూడా కష్టాల నుండి గట్టెక్కించు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, ఎవరైతే ముఖ్యంగా యువకులు మరియు పిల్లలందరూ ఎవరైతే ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరైతే వారందరూ పరీక్షలు రాస్తున్నారో వారందరికీ ఉత్తీర్ణతను ప్రసాదించు. వారికి ఉత్తమమైనటువంటి పౌరులుగా ఈ యొక్క యువతను తీర్చిదిద్దు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, నీ యొక్క కారుణ్యాన్ని, ప్రత్యేకమైన కారుణ్యాలను మాపై కురిపించు. మా యొక్క హృదయాలలో, మా యొక్క గృహాలలో నీ యొక్క ధర్మాన్ని, ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, నీ యొక్క ప్రత్యేక కారుణ్యాలను కురిపించు. ఓ అల్లాహ్, శైతాన్ యొక్క కీడు నుండి మమ్మల్ని కాపాడు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, మేమందరం కూడా సోదర భావంతో మెలిగే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. ముఖ్యంగా మా శాంతికి నిలయమైనటువంటి ఈ భారతదేశంలో మానవులందరూ కూడా సోదర భావంతో, ప్రేమ వాత్సల్యాలతో అందరూ కూడా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. మా దేశాన్ని ప్రపంచంకి తలమానికంగా మా దేశాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా తీర్చిదిద్దు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, మేమందరము కూడా ఇహలోక జీవితంలో ఏ విధంగా అయితే కలిసికట్టుగా ఉన్నామో పరలోక జీవితంలో కూడా ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా మమ్మల్ని అందరినీ నీవు అల్లాహ్ తబారక్ వ తఆలా మా అందరికీ స్వర్గాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, ఈరోజు రమదాను పండుగ అల్లాహ్, మాకు నిజమైనటువంటి పండుగ ఎప్పుడైతే మేము మా యొక్క మరణ సమయంలో మేము కలిమా పఠిస్తూ మేమందరము కూడా మరణించగలుగుతామో అప్పుడే మాకు నిజమైనటువంటి పండుగ. అల్లాహ్ ఎప్పుడైతే మేము సమాధిలో మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక అనే ప్రశ్నలకు మేమందరము కూడా సమాధానం చెప్పగలుగుతామో అదే మాకు నిజమైనటువంటి పండుగ. అల్లాహ్ తబారక్ వ తఆలా, ఎప్పుడైతే మేము ప్రళయ దినము నాడు నీ ముందు హాజరవుతామో ఆ రోజు నీవు మాకు గౌరవప్రదమైనటువంటి దుస్తులను తొడిగి నీ అర్ష్ యొక్క నీడలో మాకు స్థానం కల్పిస్తావో అప్పుడే మాకు నిజమైనటువంటి పండుగ. అల్లాహ్ తబారక్ వ తఆలా, ఎప్పుడైతే ప్రళయ దినం నాడు మా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మేము చూసి అతని సిఫారసును పొందగలుగుతామో ఆ రోజే మాకు నిజమైనటువంటి పండుగ. అల్లాహ్ తబారక్ వ తఆలా, నిజమైనటువంటి సంతోషము మాకు మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు తన చేతులతో ఆబె కౌసర్ నీరు ఎప్పుడైతే తాపిస్తారో అదే మాకు నిజమైనటువంటి పండుగ. అల్లాహ్, ఎప్పుడైతే నీవు మేము చేసినటువంటి పాప పుణ్యాలను మా కుడి చేతిలో ఇస్తావో, నీవు సాఫల్యమయ్యావు, నువ్వు స్వర్గంలో ప్రవేశించమని నీవు ఆజ్ఞ విధిస్తావు మమ్మల్ని, అప్పుడే మాకు నిజమైనటువంటి పండుగ. అల్లాహ్, నువ్వు మా పాప పుణ్యాలను తూకంలో వేసి త్రాసులో వేసినప్పుడు మా పుణ్యాల యొక్క పళ్ళెము ఎప్పుడైతే బరువుగా తూగుతుందో అదే మాకు నిజమైనటువంటి పండుగ. అల్లాహ్ తబారక్ వ తఆలా, మా అందరికీ నరకము నుండి రక్షించి జన్నతుల్ ఫిర్దౌస్లో స్థానాన్ని ప్రసాదించు. మా అందరికీ నిజమైనటువంటి సంతోషాలను ప్రసాదించు. మా యొక్క నిజమైన సంతోషము, నిజమైన పండుగ ఎప్పుడైతే స్వర్గంలో ప్రవేశించిన తరువాత మేమందరము కూడా సృష్టికర్త అయినటువంటి మా ప్రభు అయినటువంటి నిన్ను చూడగలుగుతామో
ఆ రోజే మా అందరికీ నిజమైనటువంటి సంతోషం పండుగ వల్ల ఈ సంతోషాలను మాకు కల్పించు. పరలోకంలో మా అందరి ఇహపర లోకాలలో మా అందరికీ కూడా సుఖశాంతులు ప్రసాదించు. అల్లాహ్ రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం ఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్. రబ్బనా లా తుఆఖిద్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహు అలల్ లదీన మిన్ కబ్లినా. రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహి వాఫు అన్నా వగ్ఫిర్ లనా వరహమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వదుర్రియాతినా ఖుర్రత అయ్యున్ వజల్నా లిల్ ముత్తఖీన ఇమామా. ఓ అల్లాహ్ మా భార్య పిల్లలను మాకు కళ్ళకు చలువుగా చేయి. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ రమదాను మాసంలో ఓ అల్లాహ్ మా యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు లేకపోతే అసలు రంజాను మాసమే లేదు. మాకన్నా ముందు వారు మేలుకొని మా కొరకు ఆహార పానీయాలు సిద్ధం చేశారు. ఇఫ్తారీ సమయంలో కూడా మాకన్నా ఎక్కువగా శ్రమించి వారు మా కొరకు ఆహారాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా తయారు చేశారు. రమదాన్లో శ్రమంతా కూడా మా యొక్క స్త్రీలదే. అల్లాహ్ తబారక్ వ తఆలా మా సోదర సోదరీమణులదే. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా మా సోదరీమణులను నువ్వు ప్రత్యేకంగా వారిపై నీ కారుణ్యాలను కురిపించు. నరకాగ్ని నుండి వారిని కాపాడు. అల్లాహ్ వారికి ఇహలోకంలో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ వారికి సంతోషాలను ప్రసాదించు. ఓ అల్లాహ్ వారిని మంచివారిగా తీర్చిదిద్దు. పరలోక జీవితంలో వారిని కష్ట నష్టాల నుండి వారిని కాపాడు. ఓ అల్లాహ్ మా సంతానాన్ని కూడా ఉత్తమమైన పౌరులుగా వారిని తీర్చిదిద్దు. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వదుర్రియాతినా ఖుర్రత అయ్యున్ వజల్నా లిల్ ముత్తఖీన ఇమామా. రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకునన్న మినల్ ఖాసిరీన్. రబ్బనా లా తుఆఖిద్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహు అలల్ లదీన మిన్ కబ్లినా. రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహి వాఫు అన్నా వగ్ఫిర్ లనా వరహమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. రబ్బనా లా తుజిగ్ కులూబనా బాద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మా ఇన్నక అంతల్ వహ్హాబ్. యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కులూబనా యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కల్బి మిన్ తాతిక్. రబ్బనా లా తజఅల్నా ఫిత్నతల్ లిల్ కౌమిద్ ज़ालिमीन. రబ్బనా లా తజఅల్నా ఫిత్నతల్ లిల్ కౌమిద్ ज़ालिमीन. రబ్బనా లా తజఅల్నా ఫిత్నతల్ లిల్ కౌమిద్ ज़ालिमीन. అల్లాహుమ్మా ఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్. అల్లాహుమ్మా ఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్. అల్లాహుమ్మా ఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్ వదిల్ల షిర్క వల్ ముష్రికీన్. అల్లాహుమ్మా ఇన్నా నజ్అలుక ఫీ నుహూరిహిం వ నౌదు బిక మిన్ షురూరిహిం. అల్లాహుమ్మా ఇన్నా నజ్అలుక ఫీ నుహూరిహిం వ నౌదు బిక మిన్ షురూరిహిం. అల్లాహుమ్మా ఇన్నా నజ్అలుక ఫీ నుహూరిహిం వ నౌదు బిక మిన్ షురూరిహిం. అల్లాహుమ్మా మజ్జిక్హుం. అల్లాహుమ్మా జల్జిల్హుం జిల్జాలన్ షదీదా. అల్లాహుమ్మా ఇన్నా నౌదు బిక ఫీ నుహూరిహిం వ నౌదు బిక మిన్ షురూరిహిం. రబ్బనా స్రిఫ్ అన్నా మిన్ అదాబి జహన్నం ఇన్న అదాబహా కాన గరామా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనహ్ వ ఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏవైతే పుణ్యకార్యాలు మేము చేశామో వాటిని స్వీకరించు. మా పాపాలను క్షమించు. రమదాను మాసంలో మేము చేసిన ప్రతి పుణ్యానికి మాకు ప్రతిఫలాన్ని మాకు ప్రసాదించు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా మా తప్పులను క్షమించు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా నిజమైనటువంటి సంతోషాలను మాకు సంవత్సరాంతం కూడా మాకు ప్రసాదించు. రమదాన్ తర్వాత శైతాను విడుదలై మళ్ళీ కూడా మా అందరిపై తన ప్రభావాన్ని చూపడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడల్లా. శైతాన్ యొక్క కీడు నుండి మమ్మల్ని రక్షించు. శైతాన్ యొక్క ప్రేరణ నుండి మమ్మల్ని రక్షించు. మమ్మల్ని, మా ఇంటి వారిని రక్షించు. మా యొక్క జీవితాలకు శైతాన్కు దూరంగా ఉంచు. మా భార్య పిల్లలకు శైతాన్కు దూరంగా ఉంచు. అల్లాహ్ తబారక్ వ తఆలా
నీ యొక్క ప్రత్యేక కారుణ్యాలను మా అందరిపై కురిపించు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వాలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వాలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వాలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వాలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. పరస్పరము మనము పండగ రోజు కలిసినప్పుడు తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం, అల్లా మీ పండగను మా పండగను అంటే మీ పుణ్యాలను మా పుణ్యాలను అల్లా స్వీకరించాలని ప్రార్థన చేయాలి.